హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వేదవాక్కు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక రాజు ఉండేవాడు. దక్కిన రాజులందరిలా కాకుండా ఆయన పరిపాలనలో ఒక విశేషం ఉన్నది. అది ఏంటి అంటే, మారువేషంతో తిరిగి ప్రజల స్థితిగతులు స్వయంగా తెలుసుకోవడం ఆయనకు సరదా. అందుకని మంత్రిని వెంటబెట్టుకుని ఊరూరా సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు వారిద్దరూ పోయి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికల్లా దూరాన ఉండే ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వారికి ఒక ఆయన కనిపించాడు. ఆయన నిమ్మపండు వంటి ఛాయ కలవాడు. 20 ఏళ్ల ప్రాయం, వయసుకు తగ్గ ఒడ్డు పొడవు కలవాడు. మంచి స్ఫురద్రూపి. భూతబలి వేయడానికి వెళ్ళి ఆయన అప్పుడే యువతలికి వచ్చి నిలబడ్డాడు. రాజు, మంత్రి ఆయన్ను పలకరించి పుట్టు పూర్వోత్తరాలన్నీ కనుక్కున్నారు. ఆయన తన పేరు మిహిరుడని చెబుతూ వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా ప్రస్తావన శాత్తు మిహిరుడు గొప్ప జ్యోతిష్కుడనే విషయం రాజుకు వెల్లడైంది. ఆ గొప్పదనం ఏమిటో పరీక్షిద్దామని చెప్పి రాజు, స్వామి, మేము వర్తకులం, వ్యాపార విషయంలో దేశ సంచారం బయలుదేరాం. మేం తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా, ప్రారంభించడానికి ఎప్పుడు బాగుంటుంది, అది మీరు సెలవీయండి అని కోరాడు. వెంటనే మిహిరుడు, అయ్యా, మీరిద్దరూ జాతి వర్తకులు కారు, మారువేషంలో ఉన్న క్షత్రియులు. మీరు ఫలానా వారై ఉంటారనడానికి సందేహమే లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు. తరువాత రాజు మిహిరుడిని తమ ఆస్థానంలో పెట్టుకున్నాడు. ఇలా ఉండగా లేక చాలా కాలానికి రాజుకు ఒక కుమారుడు కలిగాడు. శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్కులందరికీ రాజాజ్ఞ అయింది. ఆ గొప్ప గొప్ప జ్యోతిష్కులందరూ శాస్త్రాలు తిరగేసి తమ యావత్ శక్తిని, జ్ఞానాన్ని వినియోగించి అతి శ్రద్ధతో రాజకుమారుడి జాతకాన్ని సిద్ధపరిచారు. పని పూర్తి అయింది అనగానే రాజు దర్బారు చేశాడు. ఆ సభలో అందరూ కూడా రాజకుమారుడి జాతకం చాలా దివ్యంగా ఉంది, అయితే 20వ ఏట మాత్రం అందులో ఒక చిన్న గండం కనిపిస్తుంది, కానీ అది ఏ పాటిది, ఇట్టే దాటేయవచ్చు అంటూ ఏకగ్రీవంగా చెప్పారు. అందరూ కలిసి ఈ విధంగా చెబితే మిహిరుడు మాత్రం, ఆ బాలుడు 20వ ఏట ఫలానా రోజున 5:30 గంటలకు అడవి పంది మూలంగా తప్పక మరణిస్తాడు అని ఎటువంటి జంకు గొంకులు లేకుండా రాజుగారికి మొహం మీదే చెప్పేశాడు. రాజపుత్రునికి బాల్యం దాటింది. జ్యోతిష్కుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటి నుంచి రాజు మనసు కలవరపడజొచ్చింది. అటు సూర్యుడు ఇటు పొడిచినప్పటికీ మిహిరుడి నోటి వాక్యానికి తిరుగులేదని రాజుకు బాగా తెలుసు. కనుక కుమారుడి విషయంలో ఉపేక్ష చేయడానికి ఎంత మాత్రమూ వీల్లేదనుకున్నాడు. పోతే దైవ విధికి అడ్డుపెట్టే శక్తి మానవుడికి ఎంత మాత్రమూ లేదు. అయినా సరే ఏదో ఒక ప్రయత్నం చేసి కుమారుడికి అడవి పంది మూలంగా వచ్చే గండం తప్పించాలి అని చెప్పి రాజుకి బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో నగరానికి దూరాన 7 అంతస్తుల మేడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు చొరడానికైనా వీలు కానంత బందోబస్తు చేయించాడు. సమస్త సదుపాయాలు ఆ మేడలోనే జరగడానికి ఏర్పాటు చేసి సహపాఠులతో పాటు తన కుమారుణ్ణి అందులో ప్రవేశపెట్టించాడు. బాలురు ఎవ్వరూ మేడ విడిచి చుట్టుపక్కల వనాలలోకి విహారానికి వెళ్లకుండా కట్టడి చేశాడు. ఇన్ని చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా గండకాలం సమీపించింది. జ్యోతిష్కులు పెట్టిన గడువు ఇక 1-2 రోజులే ఉంది. అప్పుడు రాజు సైనికులతో ఇదివరకు కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేశాడు. గండదినము నాడు సూర్యోదయం మొదలు ప్రతి క్షణం కుమారుడి ఆరోగ్యం తనకు తెలపడానికని రాజు వేగులను ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం 3 గంటలయ్యేసరికి వేగులు ఒకరి వెనక ఒకరు వచ్చి రాజపుత్రుడు ఉత్సాహంగానే ఉన్నాడని చెబుతూ వచ్చారు. రాజు కొలువుతీరి
పండగ గోష్ఠి జరుపుతున్నాడు. సభలో వారు అందరూ మిహిరుడు లెక్కలు వేయడంలో ఏదో ఎక్కడో పొరబడి ఉంటాడని, ఆయన మాట పొల్లు అయితే రాజుకు ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు. ఇంతలో 5 గంటలైంది. సభలో వారందరితో సహా కొడుకును చూడ్డానికి రాజు బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక బంటు ఎదురయ్యాడు. కుమారుడు బాగానే ఉన్నాడని, చక్కగా ఆడుకుంటున్నాడని రాజుతో చెప్పాడు. ఇదేమి అన్నట్టు అందరూ ఒక్కసారిగా మిహిరుని వంక చూశారు. అంత మాత్రానికి కూడా మిహిరుడు ఏమాత్రం బెదరలేదు. నా జోస్యం తప్పదు అన్నాడు. అప్పుడు రాజకుమారుడు ఉండే నగరు ప్రవేశించి బోగట్టా చేయగా బాలుడు 4వ అంతస్తులో ఉన్నాడని సేవకులు చెప్పారు. అక్కడికి పోయి చూస్తే అరగంట కిందటే గాలి కోసం డాబా మీదకి వెళ్ళాడన్నారు. మిహిరుడి వంక చూశాడు రాజు. అందుకు మిహిరుడు, బాలుడు ఈ లోకం వదిలి ఇప్పటికి అరగంట సేపు అవుతుంది అని నొక్కి చెప్పాడు. దడదడ కొట్టుకుంటున్న గుండెలతో అందరూ 7వ అంతస్తు ఎక్కుతున్నారు. ఇంత ఎత్తుకు అడవి పంది ఎలా ఎక్కగలుగుతుందా అని అందరికీ సందేహం పట్టుకుంది. తీరా డాబా ఎక్కి చూసేసరికి ఒక జెండా స్తంభం కింద మంచం పైన రొమ్ము మీద భారమైన ఇనుప వరాహ విగ్రహం పడి నెత్తురోడుతున్న శరీరంతో రాకుమారుడు కనిపించాడు. పుత్రశోకం భరించలేక అపరిమితంగా విలపించాడు రాజు. ఈ నగరాన్ని నిర్మించినప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని జెండా స్తంభం మీద నిలిపి ఉంటాడు. కుతూహలం కొద్దీ బిడ్డడు దాన్ని లాగి ఉంటాడు. దాని ఫలితమే ఇది. వరాహమూర్తి మా ఇలవేలుపు అన్నారు. మా దైవమే ఈ విధంగా నా బిడ్డడిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఏది ఏమైనా శాస్త్రం తప్పదు అని అందరికీ చెప్పి రాజు ఎంతో బాధపడ్డాడు. రాజు అప్పుడు మిహిరుడిని కౌగిలించుకొని ఎంతగానో గౌరవించి వరాహమిహిరుడనే బిరుదును ప్రసాదించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్